హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే కులగణన అయితే చేయటం జరుగుతుంది. అయితే దీన్ని ఆసరాగా తీసుకొని సైబర్ మోసగాళ్ళు ఇళ్లల్లోకి వచ్చి మన యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, వీటి యొక్క డీటెయిల్స్ అడిగి మొబైల్కు ఓటీపీ నెంబర్ వస్తుంది అని చెప్పేసి ఓటీపీ నెంబర్ చెప్పిన తర్వాత మనల్ని మన బ్యాంక్ ఖాతాలలో ఉన్నటువంటి డబ్బుల్ని కాజేసేటటువంటి అవకాశం ఉంది. సైబర్ మోసగాళ్ళు ఈ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి కుటుంబ సర్వేకు వచ్చే వాళ్ళు ఎవరు అనేది గమనించి వాళ్లకు మీ యొక్క వివరాలు అందించాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి పోలీసు వాళ్ళైతే తెలపటం జరుగుతుంది. కాబట్టి మీ ఇంటికి వచ్చే సర్వే వాళ్ళు మోసగాళ్ళ రియల్ ఫేక్ అనేది తెలుసుకొని మీరైతే మీ యొక్క సమాచారాన్ని వారికైతే అందించవలసి ఉంటుంది. అదేవిధంగా ఓటీపీలు మాత్రం ఎవరు అడగరు. ఓటీపీ అడిగారు అని అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని మీరు అర్థం చేసుకోవాలి.